అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ జనహిత యాత్ర ప్రతి జిల్లాకు ఒక నియోజకవర్గానికి మొదటి దశలో జరుగుతున్న దృష్ట్యా ఇది ఉమ్మడి జిల్లా కార్యక్రమంగా తీసుకొని ప్రతి కార్యకర్త కూడా ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని ప్రతి కాంగ్రెస్ శ్రేణులకు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులకు, ప్రతి కాంగ్రెస్ అభిమానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జనహిత పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ గత 19 నెలలుగా చేస్తున్నటువంటి ప్రజాహిత కార్యక్రమాలను ప్రజలతో చర్చిస్తూ, ఇంకా సూచనలు సలహాలు స్వీకరిస్తూ, ప్రజల యొక్క సంతోషంలో భాగస్వామ్యమైతూ, కష్టాల్లో కూడా తీర్చడానికి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఆ జనం హితం కోరుకుంటూ ఒక వినూతనంగా అధికార పార్టీకి సంబంధించినప్పటికీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీ పక్షాన వారికి అండగా ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి పూర్తి సహాయ సహకారాలతో ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. నమస్కారం. చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రజాదరణ ఉంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏ రకంగా అయితే ఆదరణ చేస్తున్నారు, రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు ఏ రకంగా అయితే ఆదరణ చేస్తున్నారు, గత 10 సంవత్సరాల గడిల పాలన బద్దలు కొట్టడానికి ఏ రకంగా అయితే కంకణం కట్టుకొని ప్రజలు బయటకు వచ్చినారో, ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాలు ప్రజలకు అందుతున్నాయి. 10 సంవత్సరాలు ఇవాళ ప్రజాపాలన జరుగుతుంది, ప్రజాస్వామ్య తెలంగాణ వచ్చింది, ఇన్ని రకాల గొప్ప పనులు ఇంత కష్టాల్లో ఉన్నా కూడా చేస్తున్నారు అని చెప్పి మేము ఆదరించాలి, ఆహ్వానించాలని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు, వారి సహకారంతో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, స్థానికంగా ఉన్నటువంటి జిల్లాల్లో ఆయా శాసనసభ్యులు, ఆ ప్రాంతాల శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు, చైర్మన్లు ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై, ప్రజలు భాగస్వాములై ఇంకా మాకు వస్తుంది కానీ ఇంకా కొన్ని ఇబ్బందులతోటి మాకున్న టెక్నికల్ సమస్యలు ఏమని మా వాళ్ళు అడిగి తెలుసుకోవడంలో ఇంత క్షుణ్ణంగా ఎన్నికల ముందు మాకు యోగక్షేమాలు తెలుసుకొని ఇవాళ చేస్తూ ఉన్నారు. అధికారాలు వచ్చినా కూడా ప్రజల మధ్య వచ్చి తెలుసుకోవడం అనేది ఒక గొప్ప కార్యాచరణ అని చెప్పి దీన్ని ఇవాళ ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఆదరిస్తూ ముందుకు పోతారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు మంత్రులు అందరూ కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. చొప్పదండి నియోజకవర్గంలో ఉప్పర మల్యాల నుంచి గంగాధర వారికి పాదయాత్ర నిర్వహించారు. జనహిత కార్యక్రమం పేరుతో పాదయాత్ర నిర్వహిస్తారు. దీనిలో భాగంగా వారు దాదాపు 5 కిలోమీటర్లు పాదయాత్ర చేసి గంగాధరలో జరిగేటువంటి సభలో పాల్గొంటారు. జనహితలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ అమలు చేస్తున్నటువంటి పథకాలు ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తున్నాయి వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు. జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, గతంలో ఇన్ఛార్జ్గా పనిచేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లాకు సంబంధించిన మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, అలాగే పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద జనహిత కార్యక్రమానికి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇదంతా కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో ఈ జనహిత కార్యక్రమానికి సంబంధించి ఫ్లెక్సీలు భారీగా ఏర్పాటు చేశారు. ఇప్పటికే వారు ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు పాదయాత్ర చేసిన తర్వాత అక్కడే మధురానగర్ సమీపంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో వారు బస చేస్తారు. దళిత కుటుంబానికి చెందినటువంటి వారు ఇంట్లో పడుకుంటారు. ఆ తర్వాత ఎస్సీ బాయ్స్ హాస్టల్లో శ్రమదానం చేస్తారు. కార్యకర్తలతో వారు మీట్ అవుతారు. అనంతరం ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు ఎలా తీసుకెళ్ళాలి, ప్రజలకు చేరుతున్నాయా లేదా, మన యొక్క ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి విమర్శల్ని ఎట్లా తిప్పికొట్టాలనేటువంటి నేపథ్యంలో ఒక ప్లాన్తోని ముందుకొస్తున్నటువంటి పరిస్థితి. క్యాబినెట్ మొత్తం దాదాపుగా 6 నుంచి 7 మంత్రులు, వివేక్ కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొంటున్నారు. వీరికి ఘన స్వాగతం బెజ్జంకి, ఉమ్మడి జిల్లాలోని బెజ్జంకి నుంచి స్వాగతం పలికేటువంటి అవకాశం ఉంది. అక్కడి వైపు వెళ్ళిన తర్వాత ఈ 2 రోజుల పాటు కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనాలని ఇప్పటికే
నేతలందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది. దీంతో ఒక సమాయత్తం అవుతున్నారు. ఈ కొద్దిసేపట్లో జరిగేటువంటి సభకు సంబంధించిన ఏర్పాట్లు సైతం చకచకా జరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ జనహిత ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. ఇదే ఇక్కడ తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.